21, 23 చూసి 21 ఇంకో డేట్ 23 నాడు ఎప్పుడు పోయింది సాయంత్రం అంటే ఏ గారు నాలుగు దాకా 5 నుంచి లేదు. నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు ఇవాళ మార్నింగ్ 4 వస్తుంది. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్? సార్ 3కి ఇచ్చేసారు, 2కి ఇచ్చేసారు సప్లై, 3కి లోడ్ వేస్తాం మేడం. అదే పక్క 3కి వచ్చింది. లేదు సార్ 3 అంటే 2 సార్ అరే 2కి రాయి మరి 3కి ఎందుకు రాసిన? అంటే 3 ఫేజ్ కరెంట్ ఇస్తే చెప్తారు అప్పటి బట్ ఈయన చార్జ్ చేసింది 3 బజే చార్జ్ చేసాడు. లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది? ఊళ్ళే పోదాంపా, ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా, నువ్వు 2 o'clock ఉంటుంది. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా. 2 o'clock పక్కా ఉంది సార్. నువ్వు ఈడ నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది? 3 గంటలకు 3 ఫేజ్, 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు. 2 గంటలకే వేయాలి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్, 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు. పొద్దున 4కి వచ్చింది, సాయంత్రం ఎప్పుడు పోయింది? 5కి పోయింది, పొద్దున 4కి వచ్చింది. నేను 22, 23 తారీఖు చూసినాను. 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు? ఇక 4కి పోయింది 3 ఫేజ్, సింగిల్ ఫేజ్ 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది, 4కి పోయింది. ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. 4 నుంచి 4 12 గంటలే వచ్చింది కరెంటు. రైట్, 12 గంట. ఇంకో డేట్ చూద్దాం. ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి. ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది, 5 నుంచి సింగిల్ ఫేజ్. పొద్దున ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది, అంటే 2 గంటలకు సార్. 14 గంటలు వచ్చింది. 14 గంటలు వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు 5 నుంచి 2 సార్. అది 5 7 12, మీరు అట్లే రాస్తారు. 5 నుంచి 7 12. ఈడ 3 కంటే 7, 2 9 గంటలు ఉంది సార్. 9 గంటలు అంతే సార్. 13 గంటలు 5 నుంచి 12 సార్. 7 గంటలు 7 గంటలు. వీటన్నిటికి 2 సార్. ఇది 3 o'clock. ఒక నిమిషం, నీకు చదువు వస్తుందో రాదా? లేదు సార్. ఏం రాసింది చదువు? అంతే సార్. ఏం రాసింది? 001 సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ ఎప్పుడు ఉంది? 3 ఫేజ్. అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్. ఇంకా మీరు వెనక కూడా 2 o'clock పక్కా సార్. ఇది అదే ఇక్కడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా? అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు. లేదు సార్. అట్లా ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు. ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావా? ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు? 4 o'clock ఇచ్చిండు. 3 కూడా సింగిల్ ఫేజ్ ఉంది. 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. ఎప్పుడు? ఇవాళ. నిన్న 4కి ఇచ్చినావు 3 ఫేజ్. సాయంత్రం 4కు వీకినావు, పొద్దుగాల 4కి ఇచ్చినావు. 12 గంటలు వస్తుంది కరెంట్. యాక్చువల్ అయితే 2 వరకు సార్ పర్మిషన్ అట్లుంది, కానీ మీరు ఎందుకు కటింగ్ పెడుతుంది? ఆపరేటర్ తప్ప, ఏడీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప. లేదు సార్. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 12 గంటలు. లేదు సార్. ఆపరేటర్ మిస్టేక్. చెప్పుడేమో రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు రైతులకు అన్నాడు. ఇక్కడ చూస్తే 12 గంటల కరెంట్ వస్తుంది. చెప్పుడు 24 గంటలు, ఇచ్చుడు 12 గంటలు. 4 to 2 అయితే లాగ్ బుక్ చెప్తుంది 4కి కరెంట్ పోయింది 22 తారీఖు, పొద్దుగాల 4కి వచ్చింది. 12 గంటల కరెంట్ వస్తుంది. ఆపరేటర్ కాదు, రేవంత్ రెడ్డి మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తావు. ఆపరేటర్ ఏం చెప్తాడు? మీరు 5 to 2 రేవంత్ రెడ్డి ఎన్ని గంటలు ఇవ్వమంటే నువ్వు ఏడీ కాదు, ఏం కాదు, ఆపరేటర్ ఇస్తాడు. నువ్వేం చేస్తావు? మీదికెళ్ళి వచ్చినాక నువ్వు ఆపుకుంటావా, తింటావా కరెంట్? మీదికెళ్ళి కటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. నువ్వేం చేస్తావు? ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో, ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే ఆయన ఇయ్యడా ఏంది? నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టర్ సిప్పల్తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకబడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు వాళ్ళు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తే, నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడపరా?
నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమైనా దాచుకుంటాడా కరెంటు బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు.